హాయ్ హలో రండి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. నేనైతే పాలకొల్లో ఉన్న దేవుని బట్టల సంత మార్కెట్కి అయితే వెళ్తున్నానండి. ఇదైతే పాలకొల్లో ఉంటుందన్నమాట. ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటుంది. అక్కడికైతే వస్తాం అనమాట. ప్రతి శుక్రవారం ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. బట్టలన్నీ ఏంటంటే ప్లాట్ఫామ్స్ మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని ఊర్ల నుంచి తెచ్చి ఒకే ఒకే చోట అయితే అమ్ముతుంటారనమాట. అన్నీ ఇలా ప్లాట్ఫామ్స్ మీద ఎవరి షాపు వాళ్ళు పెట్టుకొని అమ్ముతుంటారు. ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ కూడాను కుప్పలు కుప్పలుగా పోసి అయితే అమ్ముతుంటారనమాట. ఇదే సంత మార్కెట్. ఇక్కడ ఏంటంటే పెళ్లి బట్టలు చాలా ఫంక్షన్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారండి. మెయిన్ రీసెల్లర్స్ వస్తుంటారు. అన్ని రకాల వాళ్ళకైతే అన్ని ధరల్లో అయితే మనకైతే అందుబాటులో ఉంటాయి అన్నమాట. చాలా రష్గా అయితే ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే మాత్రమే ఉంటుందండి. చాలా ఫంక్షన్స్కి వాటికి కూడా మనకి యూజ్ అవుతాయి. చాలా బాగుంటాయి అన్నమాట. బట్టలు రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటాయండి. ఇలా మనకి సంత మార్కెట్లో అయితే రైట్ సైడ్ అంతా కూడాను షాపులు అండి. అవి ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీడే ఉంటాయి అన్నమాట. మామూలుగా ఉంటాయి అవి. ఇది సంత మార్కెట్ మాత్రం ఓన్లీ ఫ్రైడే ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉన్న ఈ షాపులన్నీ కూడా ప్రతిరోజు కూడా ఉంటాయండి. ఇక్కడ సేల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మామూలు షాపులు అండి. ఇదంతా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ అంతా దేవుని హాల్ అంటారనమాట. అంటే పెద్ద హాల్ ఇదంతా కూడాను. ఈ లోపల అయితే ఇలా ప్లాట్ఫామ్స్ లాగా ఎవరికి వాళ్ళకి షాప్ నెంబర్స్ అయితే ఉంటాయండి. వీటిలో అయితే బట్టలు అయితే అమ్ముతారనమాట. ఇది ఏంటంటే ఇది చాలా ఫేమస్ అండి. పాలకొల్లు తెల్లవారుజాము నుంచి మొదలు పెడుతుంది బిజినెస్. రీసెల్లర్స్కి మెయిన్ బాగా తీసుకెళ్తారు. ఇవి రకరకాల ఊర్ల నుంచి వచ్చి అందరూ కూడాను ఇక్కడ షాపులు అయితే పెట్టుకుంటారు. మనమైతే ఇప్పటివరకు కూరగాయల సంత మార్కెట్లు అవి చూసాం, కానీ ఇట్లా బట్టల సంత మార్కెట్ అయితే చూడలేదు కదండి. ఇలా చూసారా, మిషన్ మెటీరియల్, స్టిచ్చింగ్ మెటీరియల్ కూడా ఉంది. ఇంకా శారీస్ అయితే కుప్పలు తెప్పలండి. శారీస్, కాటన్ శారీస్, సిల్క్ శారీస్, వర్క్ శారీస్, తర్వాత నైటీలు, బెడ్షీట్లు, బ్లౌజ్ పీసెస్ అన్నీ, ఇంకా జెంట్స్ క్లాతింగ్ మెటీరియల్, షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా అనమాట. చాలా అయితే ఇక్కడైతే హోల్సేల్గా అయితే ఎక్కువ జరుగుతుంది అనమాట బిజినెస్. అలా అని రిటైల్గా కూడా ఉంటుందండి. మనం ఒకటి అలా తీసుకున్నా కూడా ఇస్తారనమాట. చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయి. మనం అనుకుంటాం సంత మార్కెట్ అనగానే వెంటనే అనుకుంటాం కదా, మనకి బాగుంటుందా, క్లాత్ బాగుంటుందా, మెటీరియల్ బాగుంటుందా, ఎలా ఉంటుందో అనుకుంటాము. కానీ బాగానే ఉంటాయండి. లోపలికి అయితే పడతాయండి. కట్ట తీసుకోవాలా? ఇవైతే 50 రూపాయలు అయితే పడతాయి ఏంటండి. కట్ట మొత్తం తీసుకోవాలండి. ఎన్ని ఉంటాయండి కట్టకి? 10 అయితే ఉంటాయంటండి. ఇవి బాగున్నాయి. ప్రింటెడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఇవ్వండి. ఇవి ఎంత పడతాయి? 32. ఇవి పాతుకుంటాయా? పాతుకుంటాయి. ఇవైతే అన్ని హోల్సేల్ అండి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ పాతుకున్నాయి ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇవన్నీ అయితే రకరకాల రేట్లు అయితే పడుతున్నాయి అన్నమాట. మీటర్లు ఉంటాయండి. 80. ఇలా మన బ్లౌజ్ పీస్లు అయితే బ్లౌజ్ పీస్ ప్రత్యేకంగా బ్లౌజ్ పీస్ షాప్ అండి ఇదైతే. ఇదైతే 320 ఏంటండి. బ్లౌజ్ అయితే వస్తలేదు. సింగిల్ తీసుకోవచ్చా విడివిడిగా? ఇట్లయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా మోడల్స్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. కానీ ఏం కాటన్ అండి ఇవి? ఏం కాటన్? ముంగా కాటన్ అండి. ఇవి 320 అయితే పడతాయంట. విత్ బ్లౌజ్ అయితే బాందిని డిజైన్, ముంగా కోటలో బాందిని డిజైన్ అండి. ఇది 320 అయితే పడతాయంట. చాలా మోడల్స్, కలర్స్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. పడుతుందా? చాలా అయితే ఉన్నాయండి. మనం ఇక్కడ ఏంటంటే రిటైల్ గా కూడా తీసుకోవచ్చు. హోల్సేలే కాకుండా రిటైల్ గా కూడా తీసుకోవచ్చు. ఇవేం కాటన్ అండి? ఇవి ఎంత పడతాయి?
300 విత్ బ్లౌజ్ వస్తాయా? కాటనేనా లేకపోతే మలై కాటన్? ఒరిజినల్ కాటన్. 300 అయితే పడతాయి ఏంటండి విత్ బ్లౌజ్. ఇది ఒరిజినల్ కాటన్ అంట. ఇదిగోండి ఇలా అయితే మనకైతే దొరుకుతాయి అన్నమాట. చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇవే కాకుండా మనకేంటంటే ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. ఇదిగో చూసారా, సెమీ పట్టు అనమాట. ఇది చాలా అయితే బాగుంది. 1000 రూపీస్ అంటండి. ఇది మనకి షాప్స్లో అయితే చాలా రేటే ఉంటాయండి. ఇక్కడైతే రీజనబుల్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అంతేకాకుండా పక్క షాప్లో అయితే నైటీలు కూడా ఉన్నాయండి. చాలా ఉన్నాయన్నమాట నైటీలు. రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. బాగా క్లాత్ అయితే చాలా బాగున్నాయండి. ఇవేంటంటే 120 నుండి 250 వరకు పడతాయంట. మోడల్ని బట్టి క్లాత్ని బట్టి అనమాట. రకరకాలు అయితే ఉన్నాయి మనకి. చాలా అయితే బాగున్నాయండి. ఇవి రీసెల్లర్స్కి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. మెయిన్ మనకి మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. రిటైల్గా కూడా ఇస్తారు, హోల్సేల్గా కూడా ఇస్తారు అనమాట ఈ షాపుల్లో. ఇక్కడైతే చాలా ఉన్నాయండి నైటీలు. ఒక్కొక్కటి అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. ఎంత పడతాయి అమ్మాయి ఒక్కొక్కటి అని అడిగితే 120 నుంచి 250 వరకు పడతాయి అని చెప్పాడండి. ఒక్క నైటీ అయితే ఓపెన్ చేయమని నేను అడిగాను అనమాట. చాలా ఫ్రీ సైజ్ ఉన్నాయండి. అన్ని సైజులు కూడా ఉన్నాయన్నమాట. అన్ని సైజులు ఉన్నాయి. అంటే ఇది XXL అండి, ఎవరికైనా సరిపోతుంది. అట్లా సైజులు ఉన్నాయన్నమాట. ఇవి చాలా అయితే బాగున్నాయి. క్లాత్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. 120 దగ్గర నుంచే నైటీలు అయితే మనకైతే దొరుకుతున్నాయి అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి. అది మనకైతే తక్కువ రేటుకి వచ్చాయి కదా అని సెమీ కాటన్ అనుకోకూడదు. చాలా ప్యూర్ అయితే ఉన్నాయన్నమాట కాటన్. ఇవైతే 250 అనమాట. వర్క్ వచ్చినాయి కదా నెక్ దగ్గర. ఇవైతే 250 రూపీస్ అండి నైటీలు అయితే. ఇక్కడైతే కాటన్ శారీస్ అయితే ఉన్నాయండి. రీజనబుల్గా ఉన్నాయి. 300 నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట విత్ బ్లౌజు. మనకి కాటన్ బ్రాండెడ్ కాటనే ఉన్నాయండి ఇక్కడ కూడాను. చాలా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. రకరకాల శారీస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఇవంతా కాటన్ శారీస్, సిల్క్ శారీస్, ఇవైతే సింథటిక్స్ అండి. 200 నుంచి ఉన్నాయంట. చాలా అయితే బాగున్నాయి. స్మూత్గానే ఉన్నాయి, పర్లేదు బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం. బాగా యూజ్ అవుతాయి రీసెల్లర్స్కి అయితే. వీళ్ళ దగ్గర అయితే నైటీలు, శారీస్ ఈ షాప్లో అయితే అన్నీ ఉన్నాయన్నమాట. మీరైతే దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఫ్రైడే వెళ్ళండి. ఫ్రైడే విజిట్ చేస్తే మీకైతే కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. చూసుకొని రీజనబుల్ కాస్ట్లో ఇలా కట్ట కూడా ఇస్తారు. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే ఉన్నాయండి. ఓదానికి పోలికే లేదు అసలు. చాలా వెరైటీ ఉన్నాయి నైటీల్లో కూడాను. రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. మీరు నియర్ బై ఉంటే మీరైతే విజిట్ చేయండి. ఓన్లీ ఫ్రైడే వెళ్తే మీకు బాగుంటుంది. ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ చేసి అయితే చూపించారు. చాలా ఫ్రీ సైజ్ అండి. కాటన్ కూడా ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగున్నాయి. మనకైతే షాప్స్లో అయితే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పేస్తారు కదండి. ఇవైతే వర్క్ శారీస్ అనమాట. 550 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయంట. వర్క్ చూసారా ఇట్లా వస్తుంది. బ్లౌజ్ అయితే శారీ అంత ఇలా వస్తుంది. వర్క్ శారీస్ అనమాట. 550 నుంచి మనకైతే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. వర్క్ని బట్టి అలా 200లో సింథటిక్ శారీస్ ఉన్నాయి. 180 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి వీళ్ళ దగ్గర శారీస్ అయితే. మనం అయితే డైలీ యూజ్కి కూడా మనకి యూజ్ అవుతాయి. రీసెల్లర్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. అలానే ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ కూడా ఉన్నాయండి. పార్ట్ 2 వీడియో కూడా పెడతానండి. దానిలో అన్ని శారీసే ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.